హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి. మీకు కావాలి అనుకుంటే తప్పకుండా నేను కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్కి లింక్ నేను పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వండి. అక్కడ మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, షార్ట్ నోట్స్, అదేవిధంగా రివిజన్ క్లాసెస్ కావచ్చు, మీకు ఆన్లైన్ లైవ్ టెస్ట్లు కావచ్చు, ఇవన్నీ జాఫర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఫ్రీగా లభిస్తాయి. పీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్, కరెంట్ అఫైర్స్ అనేవి జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా లభించడం అనేది జరుగుతుంది. తప్పకుండా క్వాలిటీగా నోట్స్ ఉంటుంది, మెటీరియల్ కూడా క్వాలిటీగా ఉంటుంది. దాంట్లో ఎలాంటి సందేహాలు ఉండవు. మీకు టెట్ అండ్ డిఎస్సికి 100% యూస్ఫుల్గా ఉంటాయి. సో ఇవన్నీ ఫ్రీగానే అందిస్తున్నాం. సో మీకు కావాలి అనుకుంటే తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సరే, కొత్తగా జాయిన్ అయినటువంటి మిత్రులు ఎవరైనా ఉన్నా వారికి మళ్ళీ నేను సెండ్ చేస్తాను, టెన్షన్ పడకండి. వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి అన్ని పీడిఎఫ్లని నేను మళ్ళీ మీ ఒక వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈవినింగ్ కల్లా మీకు ఈ కొత్తగా జాయిన్ అయినటువంటి గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో అందరికీ నేను షేర్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ నేను 2 days బ్యాకే అన్ని గ్రూప్లలో షేర్ చేయడం జరిగింది. కొందరికి డిలీట్ అయినాయి అన్నారు. సో మళ్ళీ మేము సెండ్ చేస్తాం, దాన్ని గమనించండి. మీరైతే తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం అయితే చేయండి. మీ అందరికీ జాఫర్ ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా మెటీరియల్ నోట్స్ అనేది అందిస్తుంది. సో అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క టెస్ట్ సిరీస్ని తీసుకోవాలనుకున్న వారు కూడా తీసుకోండి మిత్రమా. చాలా యూస్ఫుల్గా ఉంటుంది మన టెస్ట్ సిరీస్. దాంట్లో ఎలాంటి సందేహాలు లేవు. కావలిస్తే మీరు రాసినటువంటి అభ్యర్థుల యొక్క వ్యూస్ ఫీడ్బ్యాక్ కూడా చూసుకోవచ్చు. నేను చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది. తక్కువ అంటే పే చేయాల్సి ఉంది, 199 మాత్రమే. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మిత్రమా, 199తో మీ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వడం వల్ల మాకు కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. మీరు పెడుతున్నటువంటి ఎగ్జామ్స్ డైలీ రాయడం ద్వారా ఖచ్చితంగా ఎగ్జామ్లో సక్సెస్ అయ్యి 100 మార్క్స్ క్రాస్ చేయగలుగుతానని ఒక అభ్యర్థి యొక్క ఫీడ్బ్యాక్ మిత్రమా ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూడండి మిత్రమా, ఎగ్జామ్స్ ద్వారా అనేది వాళ్ళకు ఖచ్చితంగా రివిజన్ కూడా అవుతుంది. ఇంకో విషయం ఇక్కడ చూసుకున్నట్లయితే టుడే 6th క్లాస్ టెస్ట్ చాలా బాగుంది. డిఎస్సి లెవెల్లో పేపర్ ప్రిపేర్ చేశారు. బాగా థింక్ చేసి ఆన్సర్ కూడా చేసేలా ఉన్నాయి క్వశ్చన్స్ అనేది. సో ఆ విధంగా ఉంటాయి మన యొక్క టెస్ట్ సిరీస్. ఎగ్జామ్స్ రాయడం వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది అనేది చెప్తున్నారు చాలామంది అభ్యర్థులు. థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జామ్స్ రాస్తుంటే నా మీద నాకే నమ్మకం అనేది, కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మన యొక్క ఎగ్జామ్స్ వల్ల పెరగడం అనేది జరుగుతుంది. నాకు చాలామంది చెప్పారు, కానీ జాఫర్ ఎడ్యుకేషన్ చాలామంది చెప్పారు, కానీ ఆమె రెడీ చేసి 2024లో పట్టించుకోలేదు ఆ యొక్క క్యాండిడేట్. అప్పుడే మీ యాప్లో కావచ్చు, మనకు యాప్ ఇంకా లేదు, కానీ మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో అండ్ యూట్యూబ్ ఛానల్లో ఒకవేళ ఎగ్జామ్స్ రాసి ఉంటే, ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసి ఉంటే 0.5తో జాబ్ మిస్ కాకపోయేదని ఆమె యొక్క అభిప్రాయం. రైట్, జాఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీగా అందిస్తుంది. టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇంకా మిగతా పీడిఎఫ్ నోట్స్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, రివిజన్ క్లాసెస్ కావచ్చు, టెట్ అండ్ డిఎస్సికి ఎంత అవసరమో అంతే అందించడం అనేది జరుగుతుంది. అనవసరమైనవి మనం అవసరం లేదు. కాబట్టి టెట్ డిఎస్సికి మనకి ఎంత అవసరం, మనకి ఎలా చదివితే జాబ్ వస్తుంది అనే విషయాన్ని జాఫర్ ఎడ్యుకేషన్ అందిస్తుంది. కాబట్టి అందుకనేసే ఇంతమంది మనకు మెసేజ్లు కూడా చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈమె ఒక అభిప్రాయం ఏంటంటే, ఫస్ట్ టైం మేము మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఉంటే మేము జాబ్ మిస్ అయ్యే వాళ్ళం కాదేమో అని అంటున్నారు రీసెంట్గా జాయిన్ అయినటువంటి మిత్రులు ఇదంతా. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు ఏమంటున్నారంటే, రాసే ఎగ్జామ్ అనేది క్వాలిటీగా ఉంటుంది. సో చాలామందికి 74 క్వశ్చన్స్ నిన్న పెట్టడం జరిగింది. దాదాపుగా ఇక్కడ మీరు మాకు దొరికిన గాడ్ గిఫ్ట్గా చెప్పుకుంటున్నారు. మా కోసం మీరు చేసే హార్డ్ వర్క్ మేము రిజల్ట్ ఇవ్వాలి అని చెప్తున్నారు. 96 ఆమె ఓల్డ్ స్కోర్, ప్రజెంట్ 120+ టార్గెట్ అయితే పెట్టుకున్నారు వాళ్ళు. తప్పకుండా మీకు జాఫర్ ఎడ్యుకేషన్ అనేది సపోర్ట్గా ఉంటుంది అందరి మిత్రులకు. దాన్ని అయితే మీరు చూసుకోండి. సో జాఫర్ ఎడ్యుకేషన్ అనేది తప్పకుండా బ్యాక్ బోన్గా మీకు ఎల్లప్పుడూ టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్ అయ్యే వరకు, మీకు జాబ్ వచ్చే వరకు జాఫర్ ఎడ్యుకేషన్ సపోర్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా చేయాల్సిందలా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. కొత్తగా చూస్తున్న మిత్రులు తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. రైట్, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా, 10లోపు పిల్లలున్న బడులు 4314 అయితే 10లోపు పిల్లలున్న బడులు ఉన్నాయంట. వాటిలో 3326 మంది టీచర్లు, 50 మందికి పైగా స్టూడెంట్ ఉన్న స్కూలు
9,963 లెక్కలు తీస్తున్న స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు. రైట్, ఇక్కడ ఎందుకు లెక్కలు తీసుకుంటున్నారంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇక్కడ రేషనలైజేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది అంటే ఫస్ట్ ఇక్కడ యూపీఎస్ స్కూల్ ఏవైతే ఉన్నాయో వీటిని హై స్కూళ్ళలో కలుపుతారు, 6th 7th క్లాస్లని. నెక్స్ట్ ఫ్యూచర్లో మన తెలంగాణ రాష్ట్రంలో హై స్కూల్ అండ్ ప్రైమరీ స్కూల్స్ మాత్రమే ఉంటాయి. రెండవ విషయము, ఈ ప్రైమరీ స్కూల్స్ అయితే ఒక విలేజ్లో ఒక గ్రామ పంచాయతీలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ 3 స్కూళ్ళు ఉంటే ఒకటే స్కూల్గా మార్చబోతున్నారు. ఆ 3 మిగతా 2 స్కూళ్ళలో ఉన్నటువంటి స్ట్రెంత్ని ఆ పక్కన ఉన్నటువంటి ఒక గ్రామ పంచాయతీ స్కూల్లో యాడ్ చేయడం అనేది జరిగే ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో విద్యా కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో అవే ఉన్నాయి. సో దాని ప్రకారం ఇక్కడ వర్క్ కూడా గ్రౌండ్ లెవెల్లో జరుగుతూ ఉంది. రైట్, ఇక్కడ దీనివల్ల డిఎస్సికి ఎఫెక్ట్, డిఎస్సిలో పోస్టుల సంఖ్యకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే పోస్టులు తగ్గే అవకాశం ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఇప్పుడు ప్రజెంట్ మన యొక్క విద్యాశాఖలో 20,000 దాకా ఖాళీలు ఉన్నాయి. 20,000 అంటే మనం 15,000 అంటున్నాం. సో ఇంకో 5,000 రిటైర్మెంట్ వేసుకున్న దాదాపుగా 20,000 ఖాళీలు అనేటివి ఉన్నాయి. సో ఆ యొక్క ఖాళీల సంఖ్య అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మనకు 20,000 ఒక 8,000 10,000 దాకా తగ్గిపోయినా ఇంకో 10,000 ఖాళీలు అయితే ఈజీగా ఉంటాయి. కాబట్టి మీరు దీని గురించి ఆందోళన చెందకండి. ఇలాంటి పేపర్లు వస్తున్నాయి, మరి స్ట్రెంత్ తగ్గుతుంది కదా అనేసి సో టెన్షన్ పడకండి. తప్పకుండా మీకు నెక్స్ట్ డిఎస్సిలో మంచి పోస్టులు ఉంటాయి. మినిమం 10,000+ పోస్టులతోటే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు. మరీ తక్కువ పోస్టులతో వేస్తే ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత వస్తుంది. కాబట్టి తప్పకుండా మీకు రాబోయే నోటిఫికేషన్ ఏదైతే ఉందో డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా 10,000+ పోస్టులు అయితే ఉంటాయి. ఇవన్నీ జరిగిన రేషనలైజేషన్ జరిగిన మిగతా ఏది జరిగిన స్కూళ్ళని యూపీఎస్ స్కూళ్ళని తీసేసినా ప్రైమరీ స్కూళ్ళని తీసేసినా ఇంకో 10,000 పైన పోస్టులు అనేటివి ఉంటాయి. సో మీరు దాని గురించి ఈ యొక్క న్యూస్ని చూసి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మిత్రమా. సరే, నోటిఫికేషన్ కూడా తప్పకుండా మీకు ఫిబ్రవరిలోనే వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మీకు ఎలక్షన్స్ టెన్షన్ కూడా, ఎలక్షన్ కూడా జనవరిలో అయిపోతున్నాయి. కాబట్టి ఆ ఎలక్షన్ కోడ్ కూడా పరేషాన్ ఉండదు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వచ్చే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంది మిత్రమా. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చేయాల్సిందల్లా ప్రిపరేషన్ని కంటిన్యూ ఉంచాలి. టెట్ ఎగ్జామ్ చదువుతున్నారు, దీన్నే కంటిన్యూ చేస్తూ ఉండాలి. మళ్ళీ ఉంటుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ వద్దు. తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. ఇది 100% గ్యారంటీ నోటిఫికేషన్ వస్తుంది. మీరు చేయాల్సిందల్లా చదువుతూ ఉండాల్సిందే. ప్రతి జిల్లాలో ఖాళీలు కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఫిబ్రవరిలో గ్రూప్ 1 ఫలితాలు, యూపీఎస్సీ బాటలో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన ఏడాదిలో ఒక ప్రక్రియ పూర్తికి సన్నాహాలు అయితే చేస్తుంది. వారం 10 రోజుల్లో గ్రూప్ 4 నియామక పత్రాలు అయితే ఇవ్వబోతున్నారు. 523 గ్రూప్ 1 పోస్టులకు నిర్వహించిన ప్రధాన పరీక్ష ఫలితాలను ఫిబ్రవరిలోగా విడుదల చేయాలని టీజీపీఎస్సీ అయితే భావిస్తుంది. దాదాపుగా ఇక్కడ చూసుకున్నట్లయితే 1:2 నిష్పత్తిలో సర్టిఫికేట్ పరిశీలన పూర్తి చేసిన తర్వాత 3 నెలల సమయం అవసరమని కమిషన్ భావిస్తుంది. సో రాష్ట్రంలో 523 గ్రూప్ 1 సర్వీస్ పోస్టులకు టీజీపీఎస్సీ నిర్వహించింది. ఇప్పుడు దాదాపుగా వాళ్ళందరికీ 1:2 లిస్టులో తొందరలో రిజల్ట్ అయితే ఫలితాలు అయితే ఇవ్వబోతుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత 1:1 లిస్టు కూడా ఇవ్వబోతుంది. ఇక్కడ 11 నెలల్లో భర్తీ చేసిన కొలువులు 53,000కు పైగానే. టాప్లో విద్యాశాఖ, తర్వాత పోలీస్ శాఖ ఉంది. వివరాలు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గ్రూప్ 4 అభ్యర్థులకు నియామక పత్రాలు, డిసెంబర్ 15-16 తేదీలో గ్రూప్ 2 పరీక్షలు అయితే నిర్వహించబోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా 11 నెలల్లో 53,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. దాంట్లో విద్యాశాఖ అనేది టాప్లో ఉంది, మీకు తర్వాత పోలీస్ శాఖ అనేది ఉందనేది చెప్తున్నారు. తర్వాత స్టాఫ్ నర్సుల దాదాపుగా నోటిఫికేషన్ వేసి తొందరగా కొలువులను అయితే భర్తీ చేసిన విషయం అయితే వాస్తవం. వీళ్ళు అంటే ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వడం, నెక్స్ట్ వెంటనే అపాయింట్మెంట్స్ ఇవ్వడం అనేది అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కొలువులు 53,000కు పైగానే భర్తీ చేశారు. దాదాపుగా ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ కమిషన్స్ ద్వారా మెడికల్ అండ్ హెల్త్ ద్వారా 6,000, తెలంగాణ స్టేట్ రిక్రూట్మెంట్ ద్వారా రెసిడెన్షియల్ ద్వారా డిఎస్సి ద్వారా 10,006, ఇతర సంస్థలు 441, గ్రూప్ 4 8,143, దాదాపుగా 53,310 మందికి అయితే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇచ్చారు. గ్రూప్ 4 సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి 86% మంది మాత్రము అటెండ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మరో 26 సమీకృత గురుకుల పాఠశాలల సముదాయాలు అయితే మనకు త్వరలోనే రాబోతున్నాయి. ఇది ఈరోజు మనకు ప్రధాన దినపత్రికలో ఉన్న అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ని లైక్ చేసి మన యొక్క ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.